ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మన శాంతి నిలయంలోకి నీళ్ళు అయితే వచ్చినాయండి. అవి ఎలా వచ్చినాయి ఏంటనే తెలుసుకుందాం. అలాగే స్వామివారి చుట్టూ మాత్రం ఎటువంటి ఒక చుక్క కూడా నీళ్లు లేకపోవడం అదొక అద్భుతం అని చెప్పుకోవచ్చు. అదేంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసినట్లయితే మనం పైకి వచ్చేసేస్తున్నాం. కింద నుండి పైకి వచ్చేయగానే ఎంట్రింగ్లోనే ఇగోండి వాటర్ ఎలా అయితే వచ్చేసినాయి మొత్తం కూడా మన చూపిస్తా చూడండి. మోకాలు ఇది ఉంటుంది చూడండి, మన పాదం ఉంటుందా, పాదం దాకా నీళ్ళు వచ్చేసాయి. నీళ్ళు వచ్చేయటం వల్ల ఈ నీళ్ళు అనేది మన శాంతి నిలయం లోపలికి కూడా వెళ్ళిపోయినాయి. ముందు ముందు ఉంటుంది కదండి, ఆ వరండా అల్లే ఉంటుంది కదా చిన్నది, ఆ ఖాళీ స్థలం మొత్తం నిండిపోయింది. అక్కడ నుండి వెనక సందు ఉందో చూసారా, ఆ సందు వెనక దాకా కూడా నీళ్ళు వచ్చేసినాయి బాగా ఫుల్గా. ఇదిగోండి ఈ విధంగా మొత్తం సముద్రం వల్లే అయిపోయింది. ఆ నీళ్ళన్నీ అలా వచ్చేసినాయి. అలాగే మన శాంతి నిలయం లోపలికి కూడా వెళ్ళిపోయినాయి అండి. ఈ విధంగానే ఇక్కడ నిండిపోతే ఆటోమేటిక్గా హోల్ ఉంటుంది కదండి సందులో, ఆ హోల్ ద్వారాగా మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయి నీళ్ళన్నీ. లోపల కూడా మొత్తం నీళ్ళు అయిపోయినాయి. ఇంకా నయం అండి, కొంచెం లేట్గా వెళ్ళి ఉంటే కనుక గడప దాటి లోపలికి వెళ్ళిపోయాయి. అంత వర్షం అయితే పడిందంటండి రాత్రి 4 గంటల నుండి వాన పడతానే ఉంది రేపల్లో. అది కూడా చూసారా మొత్తం కూడా తడిచిపోయి ఇలా అయితే ఉంది ఈరోజు. ఇది నిన్న తీసిన వీడియో ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి. లోపల కూడా నీళ్లు ఇక్కడ దాకా వచ్చినాయి. ఇందాకలైతే కొంచెం ఆ పై దాకా వచ్చేసినాయి. కాకపోతే ఇప్పుడు బయట నెట్టేసే కదండి, నెట్టేసిన తర్వాత వీడియో తీస్తున్నా కాబట్టి కొంచెం వెళ్ళిపోయినాయి. మొన్న రాలేదు కానీ ఇవాళ మాత్రం బాగా నీళ్ళు వచ్చేసినాయి. ఇక్కడ దాకా కూడా చూసారు కదా, అక్కడ తడి ఉంది చూసారా, అక్కడ దాకా వచ్చేసినాయి అండి నీళ్ళు. అలాగే సందులో కిటికీ ఉంది కదండి, ఆ కిటికీలో రాగా జల్లు కొట్టి లోపలికి వచ్చేసినాయి. అలాగే గోడలన్నీ కూడా చెమ్మ వచ్చేసింది. ఎందుకంటే మనం కట్టిన ఒంటరెక్క గోడ కదా కాబట్టి, ఒంటరెక్క గోడ అందులో బయట సైడ్ ప్లాస్టింగ్ చేయలేదు కాబట్టి బయట నిండి తడిగితే నీళ్లు తప్పకుండా లోపలికి వస్తాయి. ఆ చెమ్మ అనేది ఓకే. కాకపోతే 3 చోట్ల అయితే హోల్స్ పడవు ఏమో కానీ వాటర్ అయితే లీక్ అవుతుంది. అది కూడా చూపిస్తాను చూడండి. ఈ చెమ్మంటే సహజమేనండి, ఎందుకంటే ఒంటరెక్క గోడ కాబట్టి ఆ టేపు మనం ప్లాస్టింగ్ చేయలేదు కాబట్టి ఆ చెమ్మ అయితే వస్తుంది. దానివల్ల పెద్ద ప్రాబ్లం అయితే లేదు. అయితే అక్కడ హోల్స్ పడినాయి కొన్ని చోట్ల, అక్కడ మాత్రం కొంచెం డేంజర్గా అనిపిస్తుంది. బాగా పడుతుంది. కాకపోతే విగ్రహాలు ఎక్కడ పెట్టినా కూడా వానతో తడుస్తుంది. కానీ ఇంకా సేఫ్ ఏంటంటే స్వామివారి దగ్గర మాత్రం ఆ రూమ్లో మాత్రం ఎటువంటి చుక్క నీళ్ళు లేవు. అక్కడైతే పెట్టుకోవచ్చు. ఇదిగోండి చూసారు, ఇక్కడ హోల్ పడి అక్కడ పగిలిందండి. ఆ రేకు పగిలి ఆ పగిలిన దాంట్లో నుండి వాటర్ అలా అయితే కారుతున్నాయి. గోడ కూడా చూసారా చెమ్మ వచ్చేసింది మొత్తం కూడా. చెమ్మ అంటే 2 రోజుల్లో ఆరిపోతుంది. దానివల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఇదిగోండి ఇక్కడ ఈ మూలను ఒకసారి కారుతుంది. ఇక్కడ 2, 3, 4 మొత్తం 4 ప్లేసులు అయితే కారుతుందండి. 5 ప్లేసుల్లో కారుతుంది. ఈ 5 ప్లేసులు కూడా గుర్తించాను. మొన్న మాత్రం 2 పడిందండి. ఎక్కడంటే మన ఇందాక చూపించా కదండి, స్వామివారిని పెట్టాను చూడండి బల్ల, ఆ బల్ల అవతల పడింది కానీ బల్ల మీద అయితే పడలేదు. ఇదిగో నీళ్ళతో మొత్తం కూడా నిండిపోయింది. చూసినట్లయితే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం, ఎలా ఉన్నారో చూపిస్తాను. నిన్న అయితే ఓపెన్ చేసి చూడంగానే నేను వాటర్ ఉంటాయేమో అనుకున్నాను, కానీ అసలు చుక్క లేదండి. పొడిగా ఉంటుంది చూడండి, పొడిగానే ఉంది. కాకపోతే ఇటు వెనక నుండి కూడా జల్లు కొడుతుంది. జల్లు కొట్టినా కానీ ఇప్పుడు అటైతే దాని ద్వారాగా లోపలికి వచ్చింది. ఇటు కానీ అసలు చుక్క కానీ ఇటు కానీ రాలేదు. కాకపోతే చెమ్మ అయితే వచ్చింది. చెమ్మ అయితే సహజం, ఆ చెమ్మ అయితే తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఒంటరెక్క గోడ అటైపు ఏం లేదు కాబట్టి ఆ చెమ్మ అయితే సహజంగానే వస్తుంది. అంతేగాని వాటర్ డ్రాప్స్ పడతాం కానీ స్వామివారి మీద ఆ చుట్టుపక్కల కానీ తడి కానీ ఆ చెమ్మ కానీ ఏం లేదు. అయితే లెక్క అయితే మనకి ఇటు హోల్ ఉంది, ఆ హోల్ ద్వారాగా కూడా లోపలికి రావచ్చు. దేవుడి గదిలో హోల్ ఉంది. ఆ టైప్ ఎలా అయితే హోల్ ఉందో దానికన్నా అలాంటి హోల్ ఇక్కడ ఉంది. ఆ నీళ్లు కూడా రావచ్చు లోపలికి. కానీ స్వామివారి అద్భుతం ఏమో కానీ అటు నుండి మాత్రం ఒక చుక్క కూడా రాలేదు. అదే అనిపించింది. హోల్ ఉంటుంది స్వామివారి పక్కన, చిన్నది హోల్ ఉంటుంది. అటేపు మన హాల్లో చూసినట్లయితే అక్కడ చివరం చూపించే కదండి, ఇక్కడ నీళ్ళు వచ్చినాయి చూడండి, అక్కడ కూడా ఉంది హోలు. అక్కడ నుండి రావచ్చు. అలా అటు నుండి ఎట్లా అయితే వచ్చినాయో ఇక్కడ కూడా ఆ పీట వెనకాల చూసారా, ఆ పీట వెనకాల హోల్ అయితే ఉంటుంది. అది ఒక హోల్ చూపిస్తున్నా చూడండి. అటు నుండి అయితే నీళ్ళు రావాలి లెక్క అయితే, ఎందుకంటే బయట నిండిపోయింది కదండి ఆల్రెడీ.
కానీ చూడండి అసలు ఆ నీళ్ళు మాత్రం లోపలికి రాలేదు. స్వామివారి చుట్టూరు కానీ లోపల కానీ స్వామివారి మీద కానీ ఎటువంటి చుక్క నీళ్లు పడలేదు. అది అద్భుతం అనుకోవాలి. స్వామివారు ఇక్కడ ఉన్నారు అని నమ్మటానికి ఇదే సాక్ష్యం అండి. ఎన్నెన్నో చూపిస్తున్నారు ఇక్కడికి వచ్చిన కాడ నుండి స్వామి. ఇంకా ఎన్నో చేయాలి స్వామి అద్భుతాలు. మన ఇంకా ఉన్నాను అని ఇక్కడ ఉన్నానని ఇంకా నిరూపించాలని స్వామివారిని కోరుకుంటున్నాను. ఇప్పటికీ చాలా చిన్న చిన్నవి కానీ పెద్దవి కానీ అన్నీ చూపించాడు స్వామి, నేను ఇక్కడ ఉన్నాను అని. అలాగే ఇంకా ఇలాంటి మంచి అన్నీ కూడా చూపించాలి స్వామి ఇక్కడ నేను ఉన్నానని నేను అనుకుంటున్నాను. చూసారా ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ నీళ్ళే అటు కూడా రావాలి. ఎందుకంటే ముందు కూడా స్వామివారి శాంతి నిలయం ముందు కూడా మొత్తం నీళ్ళు వచ్చేసేసినాయి. మొత్తం చూసినట్లయితే మొత్తం నీళ్ళు రావటం అలా అంటే ఇదివరకు కూడా వచ్చాయి. కాకపోతే మొన్న వాన పడింది, ఇంతకన్నా పెద్ద వానే పడింది మొన్న. నేను పైనే ఉన్నాను, అప్పుడు మాత్రం చుక్క నీళ్ళు రాలేదండి. చూసారా ఇప్పుడైతే అలా అయితే వచ్చేసినాయి. కొంచెం పైకి వచ్చేసినా కానీ గడప ఇంకా నేను చూడకుండా ఉండి ఇది రేత్రి పడింది కదా, నేను 6-7 అట్లా వచ్చాను పైకి, అప్పటికే నీళ్ళు ఉన్నాయి. అయితే నేను ఇంకా నయమండి, ఇంకా లేట్గా లేచుండి ఇంకా ఒక 2-3 గంటలు ఆగి ఉంటే వాన పడతానే ఉంది, ఇంకా ఆ ఫోర్స్గానే పడతానే ఉంది నిన్న. అయితే అదే వదిలేసి ఉంటే కనుక గడప దాటి నీళ్ళన్నీ వచ్చేసాయి శాంతి నిలయంలోకి మొత్తం కూడా. కానీ అది చూడండి చాలా అద్భుతం అనిపించింది. స్వామివారి చుట్టూ మాత్రం ఎటువంటి నీళ్లు పడకుండా అంటే ఇక్కడ చూసారా ఎంత వాన పడిందో మీకు ఇక్కడ తెలిసిపోతుంది. ఆ చుట్టూరు అంతా కూడా నీళ్ళతో నిండిపోయింది చెరువుల్ని. ఇంత వాన అయితే పడిందండి రాత్రి. అంత వాన పడితే అసలు మామూలుగా అయితే లోపలికి వచ్చేసేయాలి. కానీ చూడండి స్వామి తక్కువే రానిచ్చారు లోపలికి. స్వామివారి చుట్టూరు మాత్రం ఎటువంటి వర్ష చుక్క కూడా పడకుండా ఉంటాం. చాలా అద్భుతం అనిపించింది. అది మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా నా వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.